సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాష్ట్రానికి కేంద్రం వరాలు, రాజధానికి రాజమార్గం, ప్రతీకార సుంకాలు అమలు 90 రోజుల పాటు నిలుపుదల, ముంబై పేలుళ్ల సూత్రధారిని అప్పగించిన అమెరికా, కోలుకుంటున్న మార్క్ శంకర్, గుజరాత్కి వరుసగా 4వ విజయం, పలుచని జుట్టుకు నిమ్మతో చెక్, చక్కెర ఎక్కువ తింటే కలిగే శారీరక మానసిక ఇబ్బందులు. ఈరోజు వార్తలను చూద్దాం. రాష్ట్రానికి కేంద్రం వరాలు. ఆంధ్రప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. పలు పెండింగ్ అంశాలతో పాటు విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్ర హోంశాఖ పచ్చజెండా ఊపింది. అలాగే తిరుపతి కాట్వాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ డబ్లింగ్ పనులకు 1,332 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. మొత్తం 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. ఇక అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించిన కేంద్రం ఈ హైవే నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కేంద్ర రహదారులు ఉపరితల రవాణా శాఖకు కేంద్ర హోంశాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు నిలుపుదల. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకంత వెనక్కి తగ్గారు. తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సుముఖంగా ఉన్న తన సూచన మేరకు అమెరికాపై ఎలాంటి ప్రతీకార సుంకాలు విధించని 75కు పైగా దేశాలపై బాదుడును వాయిదా వేశారు. వీటిపై ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు నిలుపుదల చేశారు. ఈ 90 రోజులు ఆయా దేశాల ఉత్పత్తులపై నామమాత్రంగా 10% దిగుమతి సుంకాలను వసూలు చేస్తామని వెల్లడించారు. వాస్తవానికి ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు బుధవారం ఉదయం నుండి అమల్లోకి రావాల్సి ఉంది. ట్రంప్ నిర్ణయంతో అది వాయిదా పడినట్లు తెలిసింది. అదే సమయంలో డి అంటే డి అంటూ తమకు పోటీగా సుంకాలను విధిస్తున్న చైనాపై ట్రంప్ మరింత భారం మోపారు. ప్రపంచ మార్కెట్ల పట్ల ఏమాత్రం మర్యాద చూపని డ్రాగన్ దేశంపై సుంకాలను 125% పెంచుతున్నట్లు తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. మిగతా దేశాల్లాగా 90 రోజుల పాటు వెసులుబాటు కూడా ఇవ్వకుండా ఆ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ పోస్టులో ట్రంప్ తేల్చి చెప్పారు. సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్న ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా మార్కెట్లు దూసుకుపోయాయి. S&P 500 సూచీ 85% పెరగ్గా డౌజోన్స్ సూచీ 7.2%, నాస్డాక్ 10.8% మేర పెరిగాయి. 2020 నుంచి మార్కెట్లు ఒక్కరోజే ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ముంబై పేలుళ్ల సూత్రధారి అప్పగింత. ముంబై పేలుళ్ల సూత్రధారి తహవ్వూర్ రానాను అమెరికా జైలు నుంచి భారత్కు తీసుకువస్తున్నారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద కస్టడీలోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ బృందం అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్కు బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటుంది. పాకిస్తాన్కు చెందిన రానా కెనడా పౌరుడు. పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్గా పనిచేసిన అతడు 1997లో కెనడాకు వలస వెళ్ళాడు. అనంతరం అమెరికాకు వెళ్ళి ఇమిగ్రేషన్ సంస్థను ఏర్పాటు చేశాడు. భారత్లోని ఆ సంస్థ కార్యాలయంలోనే లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఆశ్రయం పొంది ముంబై పేలుళ్లకు కీలక భవనాల వద్ద రెక్కీ నిర్వహించినట్లుగా భారత దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రదాడిలో 174 మంది ప్రాణాలు కోల్పోగా మరో 300 మందికి పైగా గాయాల పాలయ్యారు. అమెరికాకు వెళ్లిన NIA బృందం రానాను తీసుకుని ప్రత్యేక విమానంలో భారత్కు బయలుదేరింది. NIA ముంబై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో అతడు విచారణను ఎదుర్కొనున్నారు. కోలుకుంటున్న మార్క్ శంకర్. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు
మార్క్ శంకర్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ప్రమాద వార్త తెలిసి మంగళవారం రాత్రి సింగపూర్ బయలుదేరి వెళ్లిన పవన్ కళ్యాణ్ బుధవారం నేరుగా తన కుమారుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మార్క్ శంకర్ను చూసిన అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మార్క్ శంకర్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరటం వలన 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని వారు పవన్ కళ్యాణ్కు వివరించారు. కాగా బుధవారం ఉదయం మార్క్ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. పవన్ చిన్న కుమారుడు సింగపూర్లో సమ్మర్ క్యాంప్లో ఉండగా మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో అతని చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గుజరాత్కు వరుసగా 4వ విజయం. గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్లో 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది. సాయి సుదర్శన్ 82 పరుగులతో మెరవడంతో మొదట గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 217 భారీ స్కోర్ చేసింది. జోఫ్రా ఆర్చర్ 1 వికెట్టు, తూక్ష్ణ తుషార్ చెరో 2 వికెట్లు పడగొట్టిన భారీగా పరుగులిచ్చారు. ఛేదనలో రాజస్థాన్ తేలిపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, రషీద్ ఖాన్ 2 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లు విజృంభించడంతో 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. హెట్మేర్ 52, సంజు శాంసన్ 41 పరుగులతో ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. భారీ లక్ష్య ఛేదంలో బలమైన ఆరంభం అవసరం కాగా రాజస్థాన్ రాయల్స్ తడబడి ఓడింది. 82 పరుగులు సాధించిన సాయి సుదర్శన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. పలుచని జుట్టుకు నిమ్మతో చెక్. వేసవిలో మాడు పొడిబారి జుట్టు రాలుతుంది. దీంతో వచ్చే ప్యాచెస్ సమస్యకు నిమ్మతో చెక్ పెట్టవచ్చు. టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని జుట్టు పలుచుగా ఉన్న ప్రాంతంలోనూ, చుండ్రు ఉన్న ప్రాంతంలోనూ రాయాలి. అరగంట ఆరనిచ్చి స్నానం చేయాలి. దీనివల్ల చర్మంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. తేనె జుట్టుకు మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. నిమ్మరసంలోని సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు మాడుపై పీహెచ్ స్థాయిలను సమన్వయం చేస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి, కురులు ఎదిగేలా చేస్తాయి. అలాగే టేబుల్ స్పూన్ నిమ్మరసానికి 1 గుడ్డు సొన కలిపిన మిశ్రమాన్ని కుదుళ్లకు బాగా పట్టించి 30 గంట ఆరనిచ్చి స్నానం చేయాలి. సొనలోని ప్రోటీన్లు, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు కురుల పెరుగుదలకు, ప్యాచెస్ దగ్గర తిరిగి జుట్టు రావడానికి సహాయపడతాయి. చక్కెర ఎక్కువ తింటే కలిగే శారీరక, మానసిక ఇబ్బందులు. చక్కెరలో పోషకాలు ఉండవు, అయినా అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. కొందరు తీపి పదార్థాలను విపరీతంగా తింటూ ఉంటారు. ఇలా చేస్తే చాలా దుష్పరిణామాలు కలుగుతాయి. ఎందుకంటే చక్కెర ద్వారా శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరడం వల్ల ఆకలి పెరుగుతుంది. తీపితో రుచిమొగ్గలు సంతృప్తిపడినా పొట్ట నిండదు. ప్రాథమిక పోషకాలు లోపించి శుద్ధి చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల శరీరం చక్కెరను ఖర్చు చేసుకొని వెంటనే ఆకలిని పెంచుతుంది. దాంతో అదనపు ఆహారంతో అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుతాయి. చికాకు పెరుగుతుంది. అదనపు చక్కెరతో చికాకు, ఆందోళన పెరుగుతాయి. అలాగే అదనపు చక్కెరలు జోడించిన పదార్థాలు తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. మానసిక కుంగుబాటుకు కూడా లోనవుతారు. శరీరం చక్కెరను సులభంగా శోషించుకుంటుంది. త్వరగా జీర్ణం అయిపోతుంది. దీంతో సులభంగా నిస్సత్వ ఆవరిస్తుంది. త్వరిత శక్తిని అందిస్తుంది. కాబట్టే ఎంత తీపి తిన్నా అరగంటకే నిస్సత్వ వచ్చేస్తుంది. మనకు చక్కెర వైపే లాగుతోందంటే మనం చక్కెరకు బానిసలయ్యామని అర్థం. చక్కెర మెదడులో ఉత్పత్తి అయ్యే హ్యాపీ హార్మోన్ను ప్రేరేపిస్తుంది. కాబట్టి చక్కెర తిన్న వెంటనే కలిగే సంతృప్తికి మనం వ్యసనపరులం అవుతాం. పదే పదే ఆ సంతృప్తిని పొందడం కోసం మళ్ళీ తీపిని కోరుకుంటాం. అధిక చక్కెర అధిక రక్తపోటుకు దారితీస్తుంది. చక్కెర వల్ల కొలెస్ట్రాల్ లాంటి కొవ్వులు రక్తనాళాల్లోని లోపలి గోడలకు అతుక్కుపోయి రక్తనాళాలను గట్టిపరుస్తాయి. దీంతో రక్తపోటు పెరుగుతుంది. చక్కెర కీళ్ల నొప్పులను పెంచుతుంది. వాపు, నొప్పులకు దారితీస్తుంది.
తీపి పదార్థాల వల్ల కీళ్ల నొప్పుల సమస్య మరింత పెరిగినట్లుగా, రొమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడేవారు పేర్కొంటున్నట్లుగా అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నౌకాదళానికి రఫేల్ కళ. 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ సమ్మతి. ఫ్రాన్స్తో కుదరనున్న ఒప్పందం. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించాం. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టీకరణ. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సభాష్, మహిళను డ్రోన్తో కాపాడారు. క్షణికావేశంలో నదిలో దూకిన మహిళను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది డ్రోన్ సాయంతో కాపాడారు. భర్తతో విభేదాలతో మనస్తాపం చెందిన దివ్య ప్రకాశం బ్యారేజీ 67వ ఖానా వద్ద నదిలో దూకింది. అక్కడే ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విషయం తెలుసుకుని వెంటనే స్పందించి ఆమెను కాపాడారు. నైరుతిలో వర్షపాతం సాధారణం. రుతుపవనాలకు పరిస్థితులు అనుకూలం. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమేట్ అంచనా. విజయ్ వీర్కు స్వర్ణం. షూటింగ్ ప్రపంచ కప్లో భారత్కు 4వ స్వర్ణం దక్కింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో విజయ్ వీర్ సిద్ధు పసిడి గెలుచుకున్నారు. మన జ్యోతికి భలే ఛాన్స్. ప్రపంచవ్యాప్తంగా కాంపౌండ్ ఆర్చర్లకు గొప్ప వార్త. ఒలింపిక్స్లో పోటీ పడాలన్న వారి కోరిక తీరబోతోంది. 2028 లాస్ ఏంజల్స్ క్రీడల్లో కాంపౌండ్ విభాగంలోనూ ఆర్చరీ పోటీలు జరగబోతున్నాయి. దీంతో 28 ఏళ్ల జ్యోతి ప్రస్తుత ఫామ్ను కొనసాగిస్తే 2028 క్రీడల్లో ఆమె బరిలోకి దిగడం ఖాయం. సింధు లక్ష్య శుభారంభం. తొలి రౌండ్లోనే ప్రణయ్ అవుట్. ఐపీఎల్లో నేడు బెంగళూరు వర్సెస్ ఢిల్లీ. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.